బెంగాల్ ప్రచారానికి వెళ్ళారు మోడీ గారు. సో అందులో భాగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారైనా బెంగాల్ అభివృద్ధికి మమతా బెనర్జీయే ప్రధాని అడ్డంకి. ఇక తృణమూల్ను సాగనంపే సమయం వచ్చింది. చొరబాటుదారులకు తృణమూల్ అండతో నష్టం. అవినీతి కారణంగా ప్రజలకు పథకాలు చేరటం లేదు. బీహార్ తర్వాత ఇప్పుడు బెంగాల్ వంతు వచ్చింది. మాల్దా సభలో తృణమూల్ను ఏకిపారేసిన ప్రధాని మోడీ. పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్. మల్దాల్లో జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని. సో మిగతా దేశం మొత్తం మీద ఒక ఎత్తు అయితే వీళ్ళు 2014 నుంచి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వీళ్ళ ప్రధానమైన టార్గెట్స్లో ఢిల్లీ ఒక టార్గెట్ ఉండింది వీళ్ళకి. ఢిల్లీ బీజేపీకి అందని ద్రాక్ష అయింది గత కొన్నేళ్లుగా. సో ఢిల్లీ ఒక ప్రధాన టార్గెట్ అయింది వీళ్ళకి. తర్వాత ఏపీ ఒకటి, అంటే సౌత్లో ఏపీ, తమిళనాడు, కేరళ ఇవి ఒకటి, దాంతోపాటుగా బెంగాల్ ఒకటి. వీటన్నిటికన్నా బెంగాల్ బాగా కీలకమైంది వీళ్ళకి. ఎందుకంటే చాలా పెద్ద రాష్ట్రం, బంగ్లాదేశ్కి మనకి బార్డర్ ఉన్న రాష్ట్రం. అన్ని రకాలుగా బంగ్లాదేశ్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఎట్లాగైనా సరే గెలవాలి అని చెప్పి బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోరాడుతూ ఉంది. దాదాపు 2014లో వచ్చారు వీళ్ళు అధికారంలోకి. ఇంకొక 6 నెలల్లో ఎంతో అయితే 12 ఏళ్ళు అవుద్ది అధికారంలోకి వచ్చి. పుష్కర కాలం నుంచి ట్రై చేస్తున్నారు, సాధ్యం కావట్లేదు. మొన్న ఎన్నికల్లో దగ్గర దాకా పోయి వచ్చారు, అది కూడా సాధ్యం కాలేదు. ఈసారి ఎన్నికల్లో కూడా సాధ్యం కాదేమో అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే బెంగాల్లో ఈ రోజుకి కూడా ప్రజలందరూ మమతా బెనర్జీ పరిపాలనకి కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా కొంత సానుకూలంగానే ఉన్నారట. అక్కడ ఈ ఎగ్జిట్ పోల్స్, ప్రీ పోల్స్ సర్వేలు ఉంటాయి కదా, అవి వినపడుతుంది. ప్రస్తుతానికైతే ఇంకా 2-3 నెలలు టైం ఉంది ఇంకా అక్కడ ఎలక్షన్స్కి నాకు తెలిసి. సో ఆ టైంలోపు ఏమన్నా మార్పులు జరగచ్చేమో అని చెప్పలేను. కానీ ప్రస్తుతానికైతే కొంత బెంగాల్లో ఈ రోజుకి మమతా బెనర్జీకి అనుకూల పవనాలు వీస్తున్నాయండి. సో ఎట్టి పరిస్థితుల్లో బెంగాల్ని గెలవాలి, బెంగాల్ని స్వాధీనం చేసుకోవాలి అని చెప్పి బీజేపీ తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. దానికి భాగంగానే అక్కడ ఈడీ దాడులు కావచ్చు, మోడీ గారి ప్రచారాలు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, బీజేపీ టాప్ నాయకులంతా మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, ఇప్పుడు నితిన్ నవీన్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళంతా బీజేపీ టాప్ నాయకులంతా కూడా బెంగాల్లో పాగా వేశారు. ఏం జరిగినా సరే అట్ ఎనీ కాస్ట్ ఈసారి బెంగాల్ని గెలిచి తీరాలి అన్నది వీళ్ళ లక్ష్యంలా కనబడుతుంది. మరి అది ఎంతవరకు సాధ్యమైందో చూద్దాం మనం. బెంగాల్ ప్రజల పట్ల ఏమాత్రం కనికరం లేని అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సాగనంపే సమయం వచ్చిందని మోడీ చెప్పారు. ఇక్కడి చొరబాట్లకు తృణమూల అండగా నిలవటం పెద్ద సమస్యగా మారిందన్నారు. బీజేపీ అభివృద్ధి మోడల్ను జంజీతరం విశ్వసిస్తుందని, ఈసారి బెంగాల్ ప్రజలు మార్పు కోరుతూ బీజేపీకి పట్టం కడతారనే నమ్మకం తనకుందని ధీమా వ్యక్తం చేశారు. బృహన్ ముంబై ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం అనంతరం తొలిసారి పశ్చిమ బెంగాల్ మాల్దాలో శనివారం మోడీ పాల్గొన్నారు. ఏడాది ప్రథమార్థంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. రాష్ట్రంలో అవినీతి కారణంగా కేంద్ర పథకాల ప్రయోజనాలు పేద ప్రజలకు చేరటని ప్రధాని ఆరోపించారు. బెంగాల్లోని పేద ప్రజలందరికీ సొంత ఇళ్ళు, ఉచిత రేషన్తో పాటు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రయోజనం అందాలని తన కోరిక అని చెప్తున్నారు. మరి ఇవన్నీ బెంగాల్లో అందాలని చెప్తున్నారు. మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు రీసెంట్గా మీరు గెలిచిన బీహారే తీసుకోండి, లేకపోతే ఏపీ తీసుకోండి, ఇక్కడ మరి మీరు చెప్పిన ఈ పథకాలన్నీ ప్రజలకు అందుతూ ఉన్నాయా? బెంగాల్లో గెలిస్తేనే అందుతాయా ఇవన్నీ? మీరు బెంగాల్లో గెలవకపోతే మీరు చెప్తున్న ఈ పథకాలు మొత్తం ప్రజలకు అందవా అని కూడా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. దానికి కూడా సమాధానం చెప్పాలి మరి మీరు. టీఎంసీ ప్రభుత్వం నాకు బెంగాల్ ప్రజలకు శత్రువుగా మారుతుందని తీవ్రంగా ఆక్షేపించారు మోడీ. బెంగాల్ విజన్తోనే 2047 నాటికి అభివృద్ధి భారత్ విజన్ సాకారం అవుతుందని ప్రధాని అన్నారు. ఒడిషా, త్రిపుర, అస్సాం, బీహార్లో బీజేపీ వరుస విజయాలను ప్రస్తావిస్తూ ఇప్పుడు బెంగాల్లో సుపరిపాలనకు సమయం ఆసనమైందని చెప్పారు. మహారాష్ట్రలో బీజేపీ ఇటీవల చారిత్రాత్మక విజయం సాధించిందని, ముఖ్యంగా ముంబై పురపోరు ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించాలని గుర్తు చేశారు. ఈసారి బెంగాల్లో మార్పు అవసరం ఉందని నేను చెప్తున్నా, బీజేపీ సర్కార్ కావాలి అని ఆయన చెప్పారు. అటు సభికులకు మోదీ ఉత్సాహపరిచారు. కేంద్ర పథకాలను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అడ్డుకోవటంపై విమర్శలు గుప్పిస్తూ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అడ్డుకున్న ఏకైక రాష్ట్రం బెంగాల్ అని, పేద ప్రజలకు ఎలాంటి పథకాలు అందనేయటం లేదని మోడీ చెప్పారు. ఇలాంటి కొర ప్రభుత్వానికి గుడ్ బై చెప్పే సమయం వచ్చిందన్నారు. మాల్దాలో ఫ్యాక్టరీలు లేకపోవడంతో మాల్దా, ముర్షిదాబాద్ ప్రజలు ఉద్యోగాల కోసం వలస వెళ్తున్నారని, మామిడి రైతులు ప్రభుత్వ విధానాల్లో వరదల సమయంలో చూపిస్తున్న నిర్లక్ష్యంతో నష్టపోతున్నారని చెప్పారు. దీంతో పాటుగా ఆ మధ్య ఒక మెడికల్ స్టూడెంట్ అనుకుంటా ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేసిన సంఘటన అప్పట్లో బెంగాల్లో తీవ్రమైన దుమారం అయిపోయింది. కానీ ఇంతవరకు ఆ దోషి ఎవడైతే ఉన్నాడో వాడికి ఇంతవరకు శిక్ష పడడం మనకు కనపడతలేదు.
ఇంతవరకు ఎక్కడా కూడా ఆ అంశం గురించి అయితే చర్చ జరగట్లేదు. దాంతోపాటుగా గత 3 సార్లుగా వరుసగా అక్కడ ఉన్నారంటే కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఖచ్చితంగా ఉంటుంది. మరి ఆ ప్రభుత్వ వ్యతిరేకతని మమత ఎలా అనుకూలంగా మలుచుకుంటుంది, మోడీ గారు ఎలా దాన్ని గెలుచుకుంటారనేది చూడాలి. ఇక్కడ కొంత నిజంగానే ఆమె నియంతృత్వ పరిపాలన చేస్తూ ఉంటుంది. అసలు బెంగాల్ అంటేనే అలా ఉంటుంది అనుకోండి, వేరే విషయం అది. నియంతృత్వ పరిపాలన చేస్తుంది ఆమె. ఖచ్చితంగా కొంత ఇబ్బంది కలిగిస్తున్నమాట అయితే వాస్తవమే. ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటా ఉన్నారు. సో ఆ మార్పు మాతోనే రావాలని మోడీ గారు చెప్తున్నారు. మరి అక్కడ ప్రజల మూడు ఎలా ఉందో చూడాలి ప్రస్తుతానికైతే. సో మోడీ గారు మాత్రం చాలా బలంగా ఫిక్స్ అయ్యారు అక్కడ గెలవాలని ఈసారి. బీజేపీలోకి అధికారంలో రాగానే టీఎంసీ అనుచిత విధానాలకు స్వస్తి చెప్పి వరదల నివారణకు సమగ్ర పరిష్కారం కల్పిస్తామని, మామిడి సాగు చేసే మాల్దా రైతుల కోసం కోల్డ్ స్టోరేజ్ సౌకర్యం కల్పించి ఆర్థికంగా బలపడేలా చేస్తామని మోడీ చెప్పారు. ప్రజల ఆకాంక్షలు తీర్చడంలో మమతా బెనర్జీ నేతృత్వంలో ప్రభుత్వం విఫలమైందని, బెంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. ఇక్కడ చాలామంది ఎవరైతే సీట్ రాని వాళ్ళు ఉంటారో చూసారా, మన టీఎంసీ పార్టీ వాళ్ళు, మమతా బెనర్జీ పార్టీ వాళ్ళు ఎవరైతే సీట్ రాని వాళ్ళు లేకపోతే కొంత వ్యతిరేకత ఉన్న వాళ్ళు, వీళ్ళంతా కూడా బీజేపీలోకి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారంట. అయితే బీజేపీ కొత్తగా నాయకుల్ని చేర్చుకోవట్లేదంటండి, కార్యకర్తలనే చేర్చుకుంటుందంట. గత 5 సంవత్సరాలుగా ఎవరైతే బీజేపీకి అండగా ఉంటూ వచ్చారో, ఎవరైతే బీజేపీ కోసం నిలబడ్డారో వాళ్ళనే కంటిన్యూ చేస్తుందంట. శుభేందు అధికారి లాంటి వాళ్ళ ఆధ్వర్యంలో ఈసారి ఎట్లయినా సరే గెలవాలని ట్రై చేస్తున్నారు. మరి రిజల్ట్ ఏ విధంగా వస్తుందో చూడాలి. దాంతోపాటుగా నిన్న అక్కడ ఆయన ఒక వందే భారత్ స్లీపర్ రైలు స్టార్ట్ చేశారు. ఫస్ట్ అక్కడి నుంచి మన తెలుగు రాష్ట్రాలకు ఒకటి కూడా ఇవ్వలేదంట కదా. భారత్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కింది. పశ్చిమ బెంగాల్లోని మాల్దాలో జరిగిన కార్యక్రమం అధునాతన రైలును ప్రధాని మోడీ జెండా ప్రారంభించారు. అంతకుముందు స్లీపర్ రైల్లో ప్రయాణించే విద్యార్థులతో మోడీ ముచ్చటించారు. రైలు లోపలికి వెళ్ళి అందులోని సౌకర్యాలను ప్రధాని పరిశీలించారు. పశ్చిమ బెంగాల్లోని హౌడా నుంచి అస్సాంలోని గువాహటి కామాఖ్య మధ్య ఈ రైలు రాకపోకలు సాగించనుంది. వందే భారత్ స్లీపర్ రైలు గంటకు 180 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని సాధించగలిగింది అని చెప్పి రైల్వే వాళ్ళు చెప్పారంట. గాజు గ్లాసులో నీళ్లు నింపి ఒకదానిపై ఒకటి రైలు ఇంజిన్లో ఉంచిన రైలు గరిష్ట వేగాన్ని చేరుకున్నప్పుడు కూడా ఏమాత్రం నీళ్లు తొనకపోవటాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ గతంలో సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. ఈ రైల్లో 16 కోచ్లు ఉంటాయంట. వీటిలో ఆకర్షణీయమైన ఏసీ స్లీపర్ బెర్తులు అవి గట్రా ఉంటాయంట. రేట్లు మాత్రం తాట తీసేస్తారండి. సామాన్య లెక్కలేరు దీంట్లో. ఈ వందే భారత్ మామూలుగా వందే భారత్లోనే సామాన్య లెక్కలేరు. ఇక వందే భారత్ స్లీపర్ అంటే ఇక మీరు మర్చిపోవటమే. మనలాంటి వాళ్ళ వల్ల అయితే కాదు. దాదాపుగా ఫ్లైట్ ఛార్జెస్కి దగ్గరగా ఉంటాయి వందే భారత్ స్లీపర్ రైళ్ళు. అవి కూడా మన తెలుగు రాష్ట్రాలకు ఒక్కటి కూడా వచ్చినట్లేదు. ఎక్కడైతే ఎన్నికలు ఉన్నాయో, ఎక్కడైతే వాళ్ళకి అవసరమో అక్కడ వేసుకున్నారు. తర్వాత ఎప్పటికో మన తెలుగు రాష్ట్రాలకు కూడా వస్తాయి. కానీ టూ ఎక్స్పెన్సివ్, విపరీతమైన ఎక్స్పెన్సివ్ అయ్యి మనలాంటి వాళ్ళకి కష్టం. ఇప్పుడు ఎందుకంటే ఉదాహరణకి మనం ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలనుకోండి. విజయవాడ వెళ్ళాలంటే ఈ వందే భారత్ 1100 1200 చేంజ్ టికెట్ రేట్ ఉంటుంది. మామూలుగా అయితే సూపర్ ఫాస్ట్ టికెట్ ఎంత ఉంటున్నారు ఇక్కడ నుంచి విజయవాడకి? 150 రూపాయలు, 150 170 సూపర్ ఫాస్ట్ టికెట్ రైలు రేటు ఇక్కడి నుంచి విజయవాడకి. అదే వందే భారత్లో టికెట్ రేటు దాదాపు 1200 రూపాయలు ఉంటుంది. ఎవరికి ఉపయోగం దానివల్ల? ఎవరికైనా ఉపయోగం ఉందా? ఎవరు వెళ్తారు దాంట్లో వందే భారత్లో? ఒకసారి మన వీడియో చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి. మీరు ఎన్నిసార్లు వందే భారత్ ఎక్కుంటారు? అంతంత రేట్లు పెట్టి ఎవడు ఎక్కుతారండి?